వెల్కమ్ టు తెలుగు టెక్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు మీ మొబైల్లో మీ యూట్యూబ్ ఛానల్లో వీడియోస్కి ఈ విధంగా థంబ్నెయిల్ అనేది ఏ విధంగా పెట్టుకోవాలనేది ఈ వీడియోలో అయితే చూపిస్తాను. కొందరు థంబ్నెయిల్ అనేది ఏ విధంగా పెట్టాలి, యూట్యూబ్ ఛానల్ అనేది ఏ విధంగా వెరిఫై చేసుకోవాలని అడగడం జరిగింది. దాని గురించి మీకు ఈ వీడియోలో నేను క్లారిటీగా స్టెప్ బై స్టెప్ మీరు మొబైల్లోనే ఏ విధంగా యూట్యూబ్ ఛానల్ అనేది వెరిఫై చేసుకోవాలి, ఏ విధంగా మీరు థంబ్నెయిల్ అనేది సెట్ చేసుకోవాలనేది చూపిస్తాను. ఫ్రెండ్స్, అంతకన్నా ముందు మీలో ఎవరైనా సరే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకున్నా లేదా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని ఎండ్ వరకు చూసి మీకు యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రమే తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్, మరి ముందుగా మీరు యూట్యూబ్ ఛానల్లో ఈ విధంగా థంబ్నెయిల్ అనేది సెట్ చేసుకోవాలంటే ముందుగా మీరు మీ మొబైల్లో వైటీ స్టూడియో అప్లికేషన్ అయితే ఇన్స్టాల్ చేసుకోండి. మీరు ఇది వైటీ స్టూడియో అనేది ప్లే స్టోర్ నుండి అయితే ఇన్స్టాల్ చేసుకోండి. ఇది మనకు యూట్యూబ్కి సంబంధించి అఫీషియల్ యాప్ అన్నమాట. మీరు ఈ విధంగా వైటీ స్టూడియో అప్లికేషన్ అనేది ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ ఫస్ట్ టైం చూసుకున్నట్టయితే ఇక్కడ మీరు ఏదైనా వీడియో అనేది ఓపెన్ చేసి ఇక్కడ మీరు పైన ఏదైతే పెన్సిల్ ఐకాన్ ఉందో మీరు దీని మీద క్లిక్ చేసినట్టయితే ఇక్కడ చూడొచ్చు, మళ్ళీ మీకు ఈ విధంగా రావడం జరుగుతుంది. మీరు ఇక్కడ దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మీకు కస్టమ్ థంబ్నెయిల్, మీరు ఇక్కడ నుండి థంబ్నెయిల్ అయితే సెట్ చేసుకోవచ్చు. మీ యూట్యూబ్ వీడియోస్కి మీరు ఇక్కడ కస్టమ్ థంబ్నెయిల్ మీద క్లిక్ చేసి మీరు వీడియోస్కి అయితే థంబ్నెయిల్ అయితే సెట్ చేసుకోవచ్చు. కానీ మీరు ఫస్ట్ టైం ముందుగా మీరు థంబ్నెయిల్ అనేది పెట్టాలనుకుంటే మీరు యూట్యూబ్ ఛానల్ అయితే వెరిఫై చేసుకోవాలి. మరి ఒక్కసారి మీరు యూట్యూబ్ ఛానల్ అనేది మీ మొబైల్ నెంబర్ ఇచ్చి ఏ విధంగా వెరిఫై చేసుకోవాలనేది చూద్దాం. ముందుగా మీరు మీ మొబైల్లో గూగుల్ క్రోమ్ బ్రౌజర్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ముందుగా మీరు ఇక్కడ పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ డెస్క్టాప్ సైట్ అయితే ఎనేబుల్ చేయండి. ఈ విధంగా మీరు డెస్క్టాప్ సైట్ అనేది ఎనేబుల్ చేసినట్టయితే మీకు సిస్టంలో యూట్యూబ్ ఛానల్ అనేది ఏ విధంగా ఓపెన్ అవుతుందో అదే విధంగా ఓపెన్ అవుతుంది. ఆ తర్వాత ఇక్కడ మీరు పైన కస్టమైజ్ ఛానల్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీకు డైరెక్ట్గా మీకు క్రోమ్ బ్రౌజర్లో సిస్టంలో ఏ విధంగా అయితే యూట్యూబ్ స్టూడియో ఓపెన్ అవుతుందో అదే విధంగా మీకు ఇక్కడ మొబైల్లో కూడా సిస్టంలో లాగానే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూడొచ్చు, పైన మనకు స్టూడియో యూట్యూబ్.com అని వచ్చింది. ముందుగా మీరు ఇక్కడ ఈ విధంగా ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీరు వీడియోస్ మీద అయితే క్లిక్ చేయండి. వీడియోస్ కంటెంట్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీరు అప్లోడ్ చేసిన వీడియోస్ అయితే చూపిస్తుంది. మీరు ఇక్కడ ఆ వీడియో మీద ఈ విధంగా క్లిక్ చేసినట్టయితే మీకు ఇక్కడ వీడియో డీటెయిల్స్ అని రావడం జరుగుతుంది. మీరు ఇక్కడ నుండి కూడా సిస్టంలో ఏ విధంగా అయితే అప్లోడ్ చేస్తారో థంబ్నెయిల్ అనేది అదే విధంగా మీరు ఇక్కడ దీని మీద క్లిక్ చేసినట్టయితే మీకు ఇక్కడ వెరిఫై అయితే చేసుకోమని చెప్తుంది. ఇక్కడ చూడొచ్చు, దీని మీద క్లిక్ చేసినట్టయితే మీరు యూట్యూబ్ ఛానల్ అయితే ఒకసారి వెరిఫై చేసుకోవాలి. ఇక్కడ చూడండి, వెరిఫై అని వచ్చింది. మీరు ఇక్కడ వెరిఫై మీద అయితే క్లిక్ చేయండి. వెరిఫై మీద క్లిక్ చేయగానే మీకు ఇక్కడ డైరెక్ట్గా వేరే పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ ముందుగా మీరు మీ మొబైల్ నంబర్ అయితే ఇవ్వాలి. మీరు మీ మొబైల్ నంబర్ అనేది ఇచ్చేసి మీ మొబైల్కి వచ్చిన ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసినట్టయితే ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ మీరు మీ మొబైల్ నంబర్ ఇవ్వండి. అలాగే మొబైల్ నంబర్ ఇచ్చిన తర్వాత గెట్ కోడ్ మీద క్లిక్ చేసినట్టయితే మీకు ఒక కోడ్ అయితే రావడం జరుగుతుంది. ఆ కోడ్ అయితే మళ్ళీ మీరు ఇక్కడ ఎంటర్ అయితే చేయాలి. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు మొబైల్ నంబర్ అనేది ఇచ్చేసి గెట్ కోడ్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీకు ఈ విధంగా కోడ్ అయితే రావడం జరుగుతుంది. మీరు ఇక్కడ మీకు వచ్చిన కోడ్ అనేది ఎంటర్ చేసి ఇక్కడ కింద సబ్మిట్ బటన్ మీద అయితే క్లిక్ చేయండి. సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ చూడొచ్చు, మనకు ఫోన్ నంబర్ వెరిఫైడ్ అని రావడం జరిగింది. ముందుగా మీరు ఈ విధంగా మీరు మీ మొబైల్ అయితే ఇచ్చేసి వెరిఫై అయితే చేసుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు మీరు సింపుల్గా బ్యాక్ వెళ్ళేసి ఒకసారి రీసెంట్ యాప్స్ అయితే క్లోజ్ చేయండి. క్లోజ్ చేసి ఇక్కడ మీరు మళ్ళీ ఒకసారి వైటీ స్టూడియో అప్లికేషన్ అయితే ఓపెన్ చేయండి. మీరు ఇప్పటి నుండి ఒకసారి వెరిఫై అయిపోయిన తర్వాత మీరు ఇక్కడ డైరెక్ట్గా వైటీ స్టూడియో అనేది ఓపెన్ చేసి ఈ విధంగా మీరు ఇంతకుముందు నేను చూపించినట్టు వీడియో మీద క్లిక్ చేసి ఇక్కడ మీరు కస్టమ్ థంబ్నెయిల్ అని ఉంది కదా, మీరు దీని మీద క్లిక్ చేసి మీరు మీ మొబైల్లో ఏదైనా థంబ్నెయిల్ అనేది, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక థంబ్నెయిల్ అయితే చూపిస్తున్నాను. ఈ విధంగా మీరు ఒక థంబ్నెయిల్ అనేది ఎడిట్ చేసుకోండి. థంబ్నెయిల్ అనేది ఏ విధంగా ఎడిట్ చేసుకోవాలి మొబైల్లో అనేది ఆల్రెడీ ఒక వీడియో అయితే చేయడం జరిగింది. చూడని వాళ్ళు ఈ వీడియో ఎండింగ్లో ఆ వీడియో అయితే చూడొచ్చు. ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు థంబ్నెయిల్ అనేది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ డన్ బటన్ మీద క్లిక్ చేసినట్టయితే ఇక్కడ చూడొచ్చు, మీ వీడియోకి ఈ విధంగా ఇక్కడ మీరు మళ్ళీ సేవ్ చేయండి. సేవ్ చేసి మళ్ళీ బ్యాక్ వెళ్ళినట్టయితే ఇక్కడ చూడొచ్చు,
మీ వీడియోకి ఈ విధంగా థంబ్నెయిల్ అయితే సెట్ అవ్వడం జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో గనక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. అలాగే యూట్యూబ్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కోసం ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.